రాకడ వర్తమానమునిచ్చిన ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభువైన యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియమైన సహోదరుడా సహోదరి, మీరందరూ బాగున్నారు కదా. ఈరోజు అంశము కోట అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. కోట అనే అంశం మీద దేవుడు కోటయే ఇండుట. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు మనకు కోటయే ఇండుట అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం కానించి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యమును చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను, యెహోవా నా శైలము. ఏమని పాడుతున్నాడంటే, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని దేవుని యొక్క సన్నిధానంలో పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కోటగా ఉంటాడు. దేవుడు మనకు రక్షణ దుర్గంగా ఉంటాడు. దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయకారిగా ఉండి దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమన్నాడంటే, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారం నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టి తిని, నా శత్రుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ విధంగా దావీదు కీర్తన పాడుతున్నాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. దేవుణ్ణి శత్రువుల యొక్క చేతిలో నుంచి, సౌలు యొక్క చేతిలో నుంచి దేవుడు తప్పించాడు గనుక ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు పాడి దేవుని స్తుతించాడు. యెహోవా నా శైలంగా ఉంటాడన్నాడు, నా కోటగా ఉన్నాడన్నాడు, నా రక్షకుడిగా ఉన్నాడన్నాడు, నాకు నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము, ఆయనే నా రక్షకుడు. బలాత్కారం నుండి నన్ను రక్షించువాడవు నీవే. కనుక ప్రియమైన ఈ విధంగా దేవుని యొక్క పొగుడుతున్నాడు. దేవుడు నాకు ఈ విధంగా ఇన్ని విధాలుగా సహాయం చేస్తాడు, నా శత్రువుల చేతిలో నన్ను తప్పించాడని కీర్తన పాడి దేవుని మహిమపరిచాడు. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు శత్రువుల చేతిలోంచి మనల్ని తప్పించేవాడు, దుష్టుల యొక్క చేతిలోంచి మనల్ని తప్పించేవాడు, రక్షించేవాడు, మనకు కోటగా అండగా ఆశ్రయదుర్గముగా ఉండేవాడు మన ప్రభుని యేసుక్రీస్తే. కనుక ఇటువంటి దేవుణ్ణి యవనస్తురాలా విడిచిపెట్టకుండా, నువ్వు ఎక్కడున్నా కానీ, చదువుకున్న విద్యార్థులారా మీరు ఎక్కడున్నా కానీ మీకు కోటగా అండగా ఆదరణగా ప్రభుని యేసుక్రీస్తు ఉంటాడన్న విశ్వాసంతో మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని మహిమపరచాలని మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన 2వ వచనం అన్నాడు, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. కీర్తనుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, కీర్తనుడైన యెహోవాను దావీదు ఆశ్రయించాడు. కనుక దావీదు దేవుని ఆశ్రయించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో మరి ప్రియమైన దేవుని యొక్క సన్నిధానంలో మరి మొర్రపెట్టాడు. ఆ యొక్క గుహల్లో ఉండి, ఆ కొండల గుహల్లో ఉండి శత్రువులు తరుగుతున్నప్పుడు, శత్రువు భయంకరంగా మరి దావీదుని తరుగుచున్నప్పుడు దావీదు అధైర్యపడకుండా ధైర్యంగా నిలబడి ఆ యొక్క శత్రువుల చేతిలోంచి రక్షించబడ్డాడు. దేవుడు ఆయనకు కోటగా ఉన్నాడు, అండగా ఉన్నాడు, ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ప్రియమైన అలాగే కోటకి మరి రాజుగారి యొక్క మరి ఆ యొక్క సంస్థానానికి ఒక కోట, ఒక దుర్గము ఏర్పాటు చేస్తాడు. అలాగే యెరూషలేమునకు ఏ విధంగా అయితే యెరూషలేము యొక్క మందిరం మధ్యలో ఉంది,
అయితే చుట్టూ కూడా కోట, పర్వతాలు చుట్టూ కూడా ఒక కోటగా ఉన్నాయి ప్రియమైన దేవుడు. అదేవిధంగా దేవుడు మనకు కూడా ఆశ్రయదుర్గముగా, రక్షకుడుగా, కోటగా, అండగా మన దేవుడు మన చుట్టూ కూడా ఆయన యొక్క కాపుదల ఉంచుతాడు. ఆయన కృప మనకు తోడుగా ఉంచుతాడు. ఎటువంటి శత్రువు యొక్క శోధనలో పడకుండా మనం ఆధారపడకుండా ఉండాలంటే ప్రభుని యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే దావీదు అనుసరించి, ఆశ్రయించి, ప్రార్థించి మరి దేవుని మహిమపరిచాడో, దేవుని పొగిడాడో, అదేవిధంగా మనము కూడా దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుడు మనకు చేసిన కార్యాలను, దేవుడు మనల్ని ఆదుకున్న ఆ యొక్క కార్యాలను మనము ప్రియమైన దేవునిలారా దేవుని యొక్క సన్నిధానంలో సాక్షిగా ఉండి దేవుని పొగడాలి, దేవుని స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనకు కోటగా అండగా ఉంటున్నాడు కనుక. అలాగే 91వ కీర్తన ప్రియమైన దేవునిలారా 91వ కీర్తన 2వ వచనం ఏమంటున్నాడంటే 91వ కీర్తన 2వ వచనంలో చక్కని మాట రాస్తున్నాడు. ఏమన్నాడు? ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని. అంటే దేవుడిని నమ్ముకున్నాడు. నేను నమ్ముకునే నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు అని దావీదు నొక్కానిచ్చి చెప్తున్నాడు. అంటే దేవుడు యెహోవాను నమ్ముకున్నాడు. ఎవరో మన దావీదు గారు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్నాడు. మహోన్నతుని చాటును ఎవరైతే ఆశ్రయిస్తాడో ప్రియమైన దేవుల మహోన్నతుని చాటున నివసిస్తాడో సర్వశక్తి నీడను విశ్రమిస్తాడన్నాడు. అవును, మన సర్వశక్తి గల తండ్రి మన ప్రభుని యేసుక్రీస్తు, అదే యెహోవా దేవుడిగా ఉండి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన మన పరమ తండ్రి కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక్కడేమన్నాడు? మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అన్నాడు. దేవుని యొక్క సర్వశక్తిని యొక్క హస్తం క్రింద మనం విశ్రమిస్తాము. ఆశ్రయదుర్గముగా మన ప్రభువు మనకు ఉంటాడు కనుక ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని ప్రియమైన సహోదరుడా, సోదరి నొక్కానించి దేవుడు ఆ యొక్క దావీదు మహారాజు కీర్తన పాడుచు దేవుని స్తుతిస్తున్నాడు. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియమైన వేటగాడు, శత్రువు వేటాడుతున్నాడు, శత్రువు తరుముచున్నాడు, శత్రు భయంకరంగా చుట్టముట్టేశాడు. అయితే అప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు కనుక వేటగాడు నన్ను తరుమునప్పుడు కూడా నా ప్రభువు, నా రక్షకుడు, నా దేవుడు నన్ను కోటగా ఉండి నన్ను రక్షించాడు, కాపాడాడు అని ఈ కీర్తన పాడుతున్నాడు. ప్రియమైన వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అలాగే దావీదుని రక్షించిన దేవుడు దావీదుని నాశనకరమైన గుంటలో నుండి పడకుండా, ఏ తెగులు కూడా రాకుండా మరి కాపాడిన దేవుడు, నన్ను కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు. నాకు కోటగా ఉన్న దేవుడు నీకు కూడా కోటగా ఉంటాడు, నాకు ఆశ్రయంగా ఉన్న దేవుడు నీకు కూడా ఆశ్రయంగా ఉంటాడు అని ఈ యొక్క కీర్తనకారుడు మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుడు కనుక అటువంటి సాక్ష్యాలను మనం విడిచిపెట్టకుండా విశ్వాసంలో, ప్రార్థన సహవాసంలో ముందుకు సాగాలని దేవుని పేడ మనం చేస్తున్నాం. ఆఖరిగా ఇర్మియా గ్రంథం 16 అధ్యాయం 19వ వచనం ఇర్మియా భక్తుడు కూడా చక్కని మాటలు మనకు రాసి ఇచ్చాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యెహోవా నా బలమా, నా దుర్గమా. ఇక్కడ కూడా ఇర్మియా భక్తుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని దేవుని అడుగుతున్నాడు తెలుసా? యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా. అంటే నాకు ఆపద వచ్చింది, ఆపద వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా నా ప్రభువు నాకు ఆశ్రయముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. బూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి, బూదిగంతముల నుండి దేవుని యొద్దకు వస్తున్నారు. బూదిగంతముల నుండి ప్రపంచంలో ఉన్న ఈ భూమి ఎంతవరకైతే ఉందో అంతవరకు నా ప్రజలందరూ కూడా దేవుని దగ్గరికి వస్తున్నారు. ఆపత్కాలముందు నా ఆశ్రయ దుర్గమా, బోధిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనమగు వాటిని
మాత్రము నిష్ప్రయోజనముకు వాటిని మాత్రము కొనిరని చెప్పుకొందురు. కనుక నిష్ప్రయోజనమైన వాటిని మా పితరులు స్వతంత్రించుకున్నారు, అయినా అవన్నీ వ్యర్థమే అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కనుక నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామమును యెహోవా అని వారు తెలుసుకొనున్నట్లు నేను ఈసారి వారికి అనుభవము కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును అన్నాడు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శౌర్యం ఎంత ఉందో వారికి తెలియదు కనుక నేను తెలియజేస్తాను. నేను తెలియజేసే వారిని నేను విడిచిపెట్టను. ఆశ్రయముగా దావీదుకి ఏ విధంగా అయితే ఆశ్రయముగా కోటగా ఉన్నానో, దావీదుని ఏ విధంగా అయితే రక్షించాను, దావీదుని ఏ విధంగా అయితే నేను కాపాడి నడిపించాను, అలాగే నేను ఇశ్రాయేల్ ప్రజలకు కోటగా అండగా ఉండి వారిని నడిపించినట్లుగా నేను ఈ కృపాయుగంలో మిమ్మల్ని కూడా నడిపిస్తానని దేవుడి యొక్క ఉదయకాలం ముందు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనకు ఆశ్రయంగా, దుర్గముగా, కోటగా, అండగా, బలముగా ఉన్న దేవుణ్ణి మనం విడిచిపెట్టకుండా విశ్వాసం ఉంచి మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా కానీ ప్రార్థన చేసినప్పుడు, మనకు ఆపద వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసి దేవుని మహిమపద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడు మనకు సహకారిగా ఉండి కోటగా అండగా ఉండి మనల్ని నడిపించేవాడు మన ప్రభుని యేసుక్రీస్తు. అటువంటి దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం ముందు నాయన నీ యొక్క ప్రవక్త అయిన దావీదు నాయన శత్రువు తరువుచున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రార్థన చేసి నీ యందు భయభక్తులు కలిగి నివసించినాడో, శత్రువు బారి నుండి ఎలాగైతే తప్పించబడ్డాడో, నా ప్రభు నాకు అండగా, కోటగా, ఆశ్రయదుర్గముగా ఉన్నాడని ఆయన ప్రార్థన చేసి నిన్ను మహిమపరిచినాడు. అదేవిధంగా మమ్మలను కూడా కోటగా అండగా ఉండి ఈ కృపాయుగంలో మమ్మలను కాపాడుతున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. వినిచున్న ప్రతి సహోదరుని కూడా దీవించుము. వారి యొక్క స్థలాల్లో ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి ఆయన విశ్వాసాన్ని దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. దాని ముఖ్యంగా లేలపూడి సంఘం జ్ఞాపకం చేసుకో. నూతన మందిరం కట్టాం, కొంత పనుంది, అది కూడా పూర్తి అయ్యే వరకు నా దేవా నీవే సహకారిగా ఉండి నాయన ఆ పని పూర్తి చేయించి దేవానికి ఎవరి ద్వారా చేయించినావో అది మాకు తెలీదు, సహాయం చేసి నడిపించి అడుగుతున్నాను. అదేవిధంగా నా ప్రభా యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన దయగలస్తం తోడుగా ఉంచి దేవానికి స్తోత్రాలు. స్త్రీల సమాజంలో యవనస్తులు కూడా సండే స్కూల్ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా దేవానికి స్తోత్రాలు తండ్రి. చదువుకొనిచిన విద్యార్థులు ఏ ప్రాంతంలో కానీ హాస్టల్లో ఉండి కానీ నాయన చదువుకొనిచిన నాయన ఇంటి దగ్గర నుండి చదువుకొనిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించు. వారికి ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించమడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన చెరువులు వేసిన వారిని, అలాగే నా ప్రభువా దేవానికి స్తోత్రం, వారి నాయన వ్యవసాయం చేస్తున్న వారిని, చిన్న చిన్న జాబులు చేస్తున్న వారిని, నాయన ఇంజనీర్లను, కలెక్టర్లను నాయనకి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన కష్టకాలంలో ఉండి ప్రార్థన చేసిన వారికి నీవు ఆశ్రయ దుర్గముగా ఉండి నడిపించమడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. ఆయన రోడ్డు మీద నడక ప్రయాణము, సైకిల్ ప్రయాణము, మోటార్ సైకిల్ ప్రయాణము, అదేవిధంగా నా ప్రభా నాయన నీకు స్తోత్రాలు. బస్సుల ప్రయాణము, కారుల ప్రయాణము, లారీల ప్రయాణము, అదేవిధంగా నా ప్రభా ట్రైన్ల ప్రయాణంలో, నాయన విమాన ప్రయాణంలో, నాయన హెలికాప్టర్ ప్రయాణము, అంతరిక్షంలో ప్రయాణంలో, సమస్యలో నీ హస్తము నీ బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమడుచున్నాను. ఆయన సంస్థల యొక్క నాయకులను కూడా దీవించి ఆశ్రయించిన ఆయా సంస్థలో ఉన్న బిషప్ల, రెవరెండ్లను నాయన కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన మా దేశ నాయకులను, మా యొక్క నాయన మా రాష్ట్ర నాయకులను కూడా దీవించి ఆశ్రయించు నాయన యొక్క నా దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన పోలీసు అధికారులను, పోలీసులను, వారి కుటుంబములను కూడా దీవించి ఆశీర్వదించిన దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా
నీ బిడ్డలకు అందరికీ కాపుదలగా ఉండి నడిపించి దేవా, నీ హస్తం తోడుగా, నీ కృప తోడుగా ఉంచి దేవానికి స్తోత్రాలు తండ్రి. తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి, జ్ఞానం, ఆలోచన శక్తిని అనుగ్రహించి నడిపించి ముడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా ప్రభా నాయన ఈ పరిచయాలు పాల్పొందించిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబం, ప్రతి యవనస్తులను అందరిని కూడా నాయన నీ యొక్క నామ ఘనత కొరకు నాయన నీ బిడ్డలందరూ కూడా దీవించి ఆస్తుని మహిమ చేత నింపి నడిపించి ముడుగుచున్నాను. నీ శక్తి గల నామమును ఆయన బిడ్డలందరూ కూడా నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యము, ధన్యత దయచేసి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభు మా దేశాన్ని కాపాడు, మా రాష్ట్రాన్ని కాపాడు దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఆయా సంస్థల నాయకులను కూడా దీవించిన ఆయన నీ కృపను బట్టి నాయన నడిపించమని, నాయన యొక్క చిన్న నాయన పరిచయాన్ని దీవించి ఆస్తులను 100 ఫలింపు చేయమని నడిపించమని యేసుక్రీస్తు యొక్క నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు చెప్పిన వాక్యం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కన ఉన్న బెల్ సింబల్ టచ్ చేయండి. మీ స్నేహితులను ఫార్వర్డ్ చేయాలని మనం చేస్తున్న దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక.